క్యూసీకి ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను. గురుముట్టి ఏం చేస్తున్నావు? అది యాసిడ్ కదా, గ్లౌజెస్ ఏవి, మాస్క్ ఏవి? పాకెట్లో పెట్టుకొని కాదు కదా ఇచ్చింది, మరి పెట్టుకోవాలి కదమ్మా, సేఫ్గా చేసుకోవాలి కదా వర్క్. దివ్య ఏం చేస్తుందమ్మా? వెరీ గుడ్, బాగా చేసుకుంటావు. గ్లౌజెస్, మాస్క్ బాగా పెట్టుకున్నాం. క్యూసీలో ఉన్నారా ఫస్ట్ ఎయిడ్ ఆఫీసర్ ఎవరైనా? మీరు చేస్తారా? మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు కదా? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఏం చేస్తున్నారు రమేష్? ఏది గ్లౌజెస్ లేదా? మాస్క్ ఏది? అక్కడ పెట్టేందుకు? వాళ్ళు అలానే అంటారు ఎమర్జెన్సీ అని. నీ ప్రికాషన్స్ నువ్వు తీసుకోవాలి కదా. నీకేమైనా అయితే వాళ్ళు చూడరు కదా. వాళ్ళు అడావిడిగా ఇది ఇచ్చింది ఏమైంది నీకు తెలుసా? అక్కడ ఇచ్చింది అది ఎలా తెలుసుకుంటావు మరి? వాళ్ళు అడావిడిగా ఉంటారు, వాళ్ళు ఫాస్ట్గా ఇచ్చేస్తారు, వర్క్ అయిపోవాలి వాళ్ళకు. మరి వాళ్ళ వల్ల నీ చేతులు కాకపోతే మరి ఓకేనా? ఇంకొకసారి అలా కనిపించద్దు నాకు. ఏంటి రమేష్ ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళు చూస్తున్నాయి. సేఫ్టీ సర్టిఫికేట్ పంపించింది సార్, వస్తారు ఏ రోజు చెప్తారు. మనం 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు తెలియదు ఎలా ఏం చేయాలో. అన్ని అనాలిసిస్ అర్జెంట్ కదా, అర్జెంట్గా చేయాలంటే ఫ్రీగా చేయాలంటే అన్ని తగిలించుకుని కూర్చుంటామా? అన్ని తగిలించుకుని కూర్చుంటే అనాలిసిస్ అయినట్టే. అబ్బా రమేష్ అబ్బా వాడు అరవడంతో నా తిరిగాను. చెప్పి సార్ కాల్ చేస్తే కంగారు పడకండి. హలో హలో చెప్పి సార్, ఇక్కడ కొంచెం ఫ్యూచర్ ఇన్సిడెంట్ అయింది సార్, కొంచెం త్వరగా రారా? అందులో నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సార్, ఎమర్జెన్సీ సార్. ఫస్ట్ రమేష్ ఏమైంది? ఒక్క నిమిషం. రమేష్, ఫస్ట్ నీకు క్లాసెస్ వల్ల నీకు బ్రేక్ అయింది కదా హ్యాండ్. ఫస్ట్ కాటన్ పెడతాను బ్లీడింగ్ అవ్వడానికి. పెయిన్ ఉందా? ఇంజరీ వేస్తాను, కంగారు పడుతూ అగ్రెసివ్. సార్ ఏమైంది సార్? ఎప్పుడైనా సార్ మన హ్యాండ్ మీద సాల్వెంట్ కానీ కెమికల్ కానీ హ్యాండ్ మీద పడినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది వాటర్తో వాష్ చేసుకోవాలి. మీరు వాష్ చేసుకుంటూ ఉండండి సార్, నేను గిఫ్ట్ చేస్తాను సార్. ఓకే రమేష్, బ్లీడింగ్ ఆగింది కదా, ఓకే కదా? ఇప్పుడు టెన్షన్ తీసుకో సార్. ఇప్పుడు పెయిన్ తగ్గింది కదా? మీకు కొంచెం కూలింగ్నెస్ కోసం నేను ఐస్ క్యూబ్ పెడతాను. ఏమైంది? మాకు ఫోన్ చేశారు. రమేష్ ఏమైంది? అరే ఇప్పుడే నేను వచ్చి చూసి వెళ్ళాను. అరే గ్లౌజెస్ వేసుకోలేదు మరి తర్వాత బాగా బ్లడ్ వస్తుంది. దిగా ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేశారమ్మా దీనికి? ఓకే, బ్లడ్ కొంచెం ఆగినట్టుంది. నువ్వు 10 మినిట్స్ ఎక్కడ పని ఏం చేయకమ్మా, కూర్చో. ఒకవేళ నీకు అలా సివియర్ గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తాను, సరేనా? ఏమైంది మూర్తి? అరే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగింది అంటే నేను పోతున్నాను. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా చేస్తారా? అరే అది మామూలుగా అయింది కాబట్టి సరిపోయింది. ఎక్కడైనా పెద్దగా అయ్యి ఫైర్ అయితే కంపెనీకి ప్రాబ్లం కదా, మన చుట్టూ వాళ్ళకి ప్రాబ్లం కదా. మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా సేఫ్ ఉండాలి, సరేనా? మీరు సేఫ్టీ యూజ్ చేస్తే ఇది అవసరమే లేదు, సరేనా? ఓకే, ఇలా ఇలా ఇంకొకసారి నా దగ్గర చూపించద్దు. ఓకే, 10 మినిట్స్ కూర్చో అక్కడ, సరేనా? ఎలా ఉందమ్మా? ఓకే, బ్లడ్ ఆగిందా?
మీరు చెప్పిన ఐస్ క్యూబ్స్ పెట్టాము. ఐస్ క్యూబ్స్ అన్ని పెట్టాను సార్. మీరు చెప్పడం వల్లనే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసింది సార్. నాకు ఈ రోల్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే, నువ్వు కూడా కరెక్ట్ గా చేస్తావు, బాగుంది. ఫస్ట్ ఎయిడ్ కానీ మీ ఇద్దరి వల్ల ఇప్పుడు కొంచెంలో ప్రమాదం తప్పింది. ఒకవేళ పెద్దగా అయితే కంపెనీకే నష్టం అయ్యేది. సరేనా? చూడండి, సేఫ్టీ కిట్స్ యూజ్ చేయడం వల్ల సేఫ్ గా ఉంది. వీళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇలా చిన్న ప్రాబ్లం కాబట్టి సరిపోయింది. ఏదైనా పెద్దదైతే కంపెనీకి నష్టము. మనతో పాటు మన ఫ్యామిలీ పాటు వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనం ఇబ్బందికి గురి చేయొద్దు. సేఫ్ గా ఉండండి, సేఫ్ గా చేయండి. నో ఫైర్, No accidents. Be alert. బీ సేఫ్. థ్యాంక్ యూ.